హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియోలో సరికి ఏంటంటే కల్కి మూవీకి సంబంధించినటువంటి అసలు డే 1 కలెక్షన్ ఎంత రాబోతుంది, అసలు ఏంటి, అది నిజంగానే మనం త్రిబుల్ బీట్ చేయగలుగుతామా లేదా అనేది వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నిన్న మన ఛానల్లో 2 వీడియోలు వచ్చినాయి అనమాట. ఒకటి కల్కి మూవీ రివ్యూ, ఒకటి పార్ట్ 1 స్టోరీ, అంటే ఫస్ట్ హాఫ్ స్టోరీ మొత్తం కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. చూడకపోతే ఎండ్ స్క్రీన్స్ ఉంటో సర్చ్ కూడా చేయండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే నిన్న మూవీ పైన కనుక మనకి అంటే ఆఫ్లైన్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో అయితే పెద్ద దెబ్బ వేసినాయి అనేసి చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు దెబ్బ వేసినాయి అంటే నిన్న మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడాను చాలా బీభత్సంగా వర్షం అయితే పడిందనమాట. ఏంటంటే మనకి అప్పటికి కూడా ఫ్యాన్స్ అయితే వర్షంలో తడుచుకున్నా వెళ్తారు, కానీ న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వెళ్ళరనమాట. అంటే వర్షంలో ఎందుకు తర్వాత చూద్దాంలే అనేటువంటి ఉద్దేశంతో అయితే ఉంటారనమాట. మనకి ఏంటంటే ఫ్యాన్స్తో పాటు న్యూట్రల్ ఆడియన్స్ కూడా వెళ్తేనే థియేటర్స్ అనేవి హౌస్ఫుల్ అయితే అవుతాయి అనమాట. నేను థియేటర్ అయితే దాదాపు హౌస్ఫుల్ అయితే అయిపోయింది అనమాట. నిన్న మేము వెళ్ళిన షోకి అయితే ఏంటంటే చాలా టికెట్స్ పైన అయితే మనకి వర్షం ప్రభావం అయితే పడిందనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వర్షం పడకపోతే దాదాపు ఇంకొక 5-6 కోట్ల పైనే మనకి ఇంకా వసూలు చేసే అవకాశం అయితే ఉండేదన్నమాట. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా ఏమీ అఫీషియల్గా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి రిపోర్టు రాలేదు. కాకపోతే అఫీషియల్ మనకి వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాటిలో అయితే రావడం జరిగింది అనమాట. ఏంటంటే అవి కూడా దాదాపు మనకి ప్రొడక్షన్ హౌస్తో అటు ఇటుగా అయితే ఖచ్చితంగా మ్యాచ్ అయితే అవుతాయి అనమాట. అంటే ఒక 10% అటు ఉండొచ్చు, ఒక 10% ఇటు ఉండొచ్చు, కానీ పూర్తిగా అయితే మారిపోయే ఛాన్సెస్ అయితే ఏమి ఉండవు అనమాట. ఏంటంటే మనకి నేను తెలుగు రాష్ట్రాల్లో కూడాను అసలు అంటే ఆఫ్లైన్లో అయితే టికెట్లు అయితే ఎవరైతే కొనలేదనమాట. మనకి అందరూ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి వాళ్ళే నిన్న మూవీ చూడడం అయితే జరిగిందనమాట. మనకి మామూలుగా వరల్డ్ వైడ్ మనకి ఏంటంటే త్రిబుల్ బ్రేక్ చేస్తుంది అని చెప్పేసి మనం అనుకున్నాము. కాకపోతే త్రిబుల్ అయితే బ్రేక్ అయితే చేయదు అనమాట. ఇంకా ఆ సండే మనం వదిలేసుకోవాల్సిందే. ఎందుకు బ్రేక్ చేయదు అంటే మాత్రం వర్షమే మెయిన్ రీజన్, వర్షం అనమాట. మనకు అసలు ఎంత కలెక్ట్ అయ్యి ఉండొచ్చు, మన ఏపీలో దాదాపు 30 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుంది అనమాట. మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఒక 60 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుంది అనమాట. మన కేరళ వచ్చేసరికి మనకి 30 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అదేవిధంగా తమిళనాడు వచ్చేసరికి మనకి ఒక 23 కోట్ల దాకా కలెక్ట్ చేస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా మన ఇండియా మొత్తంలోనూ దాదాపు 120 కోట్లు అయితే అంటే 120 కోట్ల వరకు కూడా కలెక్ట్ చేస్తుంది అనమాట. ఇంకా ప్యాన్ వరల్డ్ మూవీ కాబట్టి దాదాపు ఇంకొక 50 కోట్లు మనకి ప్యాన్ వరల్డ్లో వచ్చాయని చెప్పేసి అనుకోవచ్చు. ఒకవేళ అక్కడ మనకి ఒక 50 కోట్లు వచ్చినా కానీ ఇక్కడ దాదాపు 180 దగ్గర నుంచి 200 లోపు ఖచ్చితంగా మనకి కలెక్షన్ అయితే డే 1 కలెక్షన్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది అనమాట. 200 కోట్లు దాటి ఉంటుంది అనేది చెప్పలేదు. ఎందుకంటే మనకి ఫస్ట్ రోజు 300 కోట్లు దాకా ఎస్టిమేషన్ చేస్తామన్నారు, కానీ తర్వాత మళ్ళీ 200 కోట్లకి అయితే వచ్చారనమాట. ఇప్పుడు దాదాపు 180 నుంచి 200 కోట్ల మధ్యలో ఖచ్చితంగా ఈ మూవీ అయితే ఫస్ట్ అయితే కలెక్షన్ అయితే ఉండబోతుంది అనమాట. చాలా మంది దాదాపు 300 కోట్లు కలెక్ట్ చేస్తుందేమో అనుకున్నారు. కాకపోతే వర్షం కారణంగా వర్షం ఆగినా కానీ 300 కోట్లు కలెక్ట్ చేసే సిచ్యువేషన్ అయితే లేదనమాట. కాకపోతే రాబోయే రోజుల్లో కల్కి మూవీ మంచి కలెక్షన్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు 1000 కోట్ల మార్క్ అయితే ఈ మూవీ కూడా ఖచ్చితంగా దాటుతుంది అనమాట. ఎందుకంటే మూవీలో ఉన్న స్టోరీ ఆ విధంగా అయితే ఉందన్నమాట. అందరూ కూడా అట్రాక్ట్ చేసి ఎక్కడ కూడా నెగిటివ్ టాక్ రాకుండా మంచి పాజిటివ్ టాక్తో మనకి మూవీ మొత్తం కూడా అలా వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట. దాదాపు రాబోయే రోజుల్లో ఈ మూవీ మంచిగా గ్రాస్ కలెక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. దాదాపు రాబోయే రోజుల్లో ఎంతవరకు కలెక్ట్ చేయగలుగుతుంది మూవీ అనేది కామెంట్ చేసి చెప్పండి మీ ఒపీనియన్ని. అంటే మోర్ వీడియోస్ కోసం మీరు ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பல